ఆయనీయ రెండవ దశకంలోని 5వ శ్లోకం 4వ శ్లోకంలో స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీడకుండా అమ్మవారు ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉంటుంది. అయితే తనని సేవించేటటువంటి తన భక్తుల దగ్గర కూడా చెంచలై ఉంటుంది. భక్తులు సేవిస్తున్నారు అని అలా వెళ్ళి వచ్చేస్తుందట. ఎప్పుడు వాళ్ళ దగ్గర కూడా స్థిరంగా ఉండదట. అయితే స్థిరంగా ఎవరి దగ్గర ఉంటుందో చెప్తున్నారు. ఎప్పుడూ స్వామి దగ్గరే ఉండేటటువంటి అమ్మవారు ఎవరి దగ్గర స్థిరంగా ఉండగలదో నారాయణ భట్టదిరి వారు రహస్యాన్ని చెప్తున్నారు. లక్ష్మీ స్థావక రామణీయ హృతైవేయం పరేష్వస్థిరే తస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వద్ధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనా తేష్వేషా వసతి స్థిరైవ దైత ప్రస్తావ దత్తాదరా. అమ్మవారి యొక్క దైత అంటే భర్త, ప్రేమికుడు, భర్త ప్రేమించినటువంటి ఆ స్వామి గురించి దైత ప్రస్తావ దత్తాదర అంటున్నారు. ఆయన గురించి ప్రస్తావిస్తూ, నుతిస్తూ, స్తోత్రం చేస్తూ, ఆయన గురించి పొగుడుతూ ఉంటే ఆ ప్రస్తావనలన్నీ వినాలి అని చెప్పేసి దత్తా వినాలి అనేటటువంటి కోరికతోటి ఆదరంగా ఉంటుందిట. వారి పట్ల ఎప్పుడూ కూడా స్థిరైవ వాళ్ళ దగ్గర స్థిరంగా ఉంటుందిట. అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఎవరైతే వసించాలి అని అనుకుంటున్నారో స్వామిని ఆశ్రయిస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ లక్ష్మీ స్థావక రామణీయక హృతైవేయం పరేష్వస్థిరే అస్థిరంగా ఉండేటటువంటి అమ్మవారు లక్ష్మీ స్థావక, లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వక్షస్థలంలో ఉండేటటువంటి స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, తర్వాత స్వామి యొక్క కళ్యాణ గుణములు చూసి హృతైవేయం హృత ఏవ ఏయం ఆ మనస్సు అపహరించబడి, దొంగిలించబడి ఓడిపోతుందిట అమ్మవారు స్వామి దగ్గర. అంత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు స్వామి. తస్మిన్ అన్యదపి, అయితే వేరొక ప్రమాణాన్ని నేను చెప్తున్నాను. ఎవరి దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నటువంటి అమ్మ వక్ష్యామి లక్ష్మీపతే, ఓ లక్ష్మీపతే శ్రీమన్నారాయణ, నిన్ను సేవించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఏ త్వధ్యాన గుణాను కీర్తన రసాసక్తా హి భక్తా జనా, ఏ భక్తులు అయితే త్వత్ ధ్యాన గుణ, నీ యొక్క ధ్యానాన్ని చేసేటటువంటి వాళ్ళు, గుణ కీర్తనతోటి రసాస్వాదన చేసేటటువంటి వాళ్ళు, ఆనందించేటటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ, స్వామిని స్తోత్రం చేస్తూ, స్వామి యొక్క దివ్య లీలా వైభవాన్ని గురించి వింటూ ఆసక్తిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల తేష్వేషా వసతి స్థిరైవ